హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను గండికోట యొక్క రహస్యాలు అయితే చెప్పబోతున్నాను. ఓకేనా? రహస్యాలు కాదు, ఇది గండికోట బ్లాగ్. ఓకేనా? ఈ రూట్ నుంచి వెళ్ళాలి. ఇక్కడ మనకు చాలా కాటేజెస్ అయితే ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా సింగిల్గా వచ్చిన, ఫ్యామిలీతో వచ్చిన, ఇక్కడ ఉండడానికి చాలా రూమ్స్ అయితే ఉన్నాయి ఖాళీగా. సో ప్రైస్ అయితే నాకు తెలీదు, మీరు వెళ్ళి కనుక్కోండి. మనం గండికోటకి అయితే వచ్చేసాం. ఇదే మెయిన్ ఎంట్రీ, చాలా పెద్దగా ఉంటుంది. గోడలు చూసారా ఎంత హైట్ ఉన్నాయో. ఇదే మెయిన్ ద్వారం. ఇది పెద్ద పెద్ద ఎలా కట్టారో కానీ. చుట్టూ మంచి అసలు డిజైన్ అయితే సూపర్ వేశారు. చూస్తున్నారా ఎన్ని తిరగాల్సి వస్తుందో. ఇది ఒక పెద్ద టవర్ అయితే అనుకోవచ్చు, ఇది లెఫ్ట్లోది. సో ఇక్కడ ఊరు కూడా ఉంది, ఇదంతా ఊరే. రోడ్ అంతా నార్మల్గా అయితే లేదు, అంతా గతుకల రోడ్డే. సో మనం గండికోట అయితే వచ్చేసాం. ఇది ఇక్కడ లొకేషన్ అయితే. ఇది బైక్ పార్కింగ్. ఇక్కడ బైక్ని అయితే మనం ఇక్కడ పార్కింగ్ చేసేద్దాం ఇక్కడ. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఓకేనా? కమాన్ వచ్చేయండి. వావ్, వ్యూ మాత్రం అదిరిపోయింది అంతే. ఇక్కడ ఏముంది అంటే ఏం లేదు, అటు ఇటు కొండలు ఉన్నాయి, మధ్యలో చెరువు ఉంది. కానీ లొకేషన్ అయితే అదిరిపోయింది. అంతా కొండలే, అంతా లవర్స్ పేర్లు మామూలుగా రాయలేదు అసలు. చూడండి అసలు ఎలా ఉందో, ఒకదానిపైన ఒకటి. ఇక్కడ కోట ఒకటి ఉంది. 360లో అయితే వీడియో ఇది. ఇక్కడికి నేనైతే సోలోగా వచ్చాను, ఎందుకంటే మనిషి నాకు ఒక సోలో రైడ్ అయితే వేయాలి, తప్పదు. వేస్తేనే నీకు తెలుస్తుంది. చదువుకొని రా అంటే చదువుకోలేదు, అందుకే ఇప్పుడు ఇలా వీడియోలు తీసుకుని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఏం చేద్దాం. ఇదైతే ఓల్డ్ గుడి అనుకోవచ్చు. సో వాళ్ళని అడిగితే గుడి అని చెప్పారు. ఇది దీంట్లో అయితే విగ్రహాలు అయితే ఏముండవంట. అప్పుడెప్పుడో రాజుల కాలంలో ఈ గుడి కట్టారు, ఆ గుడిలో విగ్రహాలు ఎవరో తీసుకెళ్లారు అని చెప్పారు. మరి కట్టడం అయితే కట్టారు, లోపల ఎందుకు ఇంత బాగా అసలు డెకరేషన్ చేశారు నాకైతే అర్థం కాలేదు. ఒక్కడిని అలా కెమెరా పట్టుకొని ఇట్లా వెళ్తూ ఉంటే పిచ్చోనని చూస్తూ ఉన్నారు పక్కన అందరూ. హెల్మెట్ని అక్కడ పెడదాం అనుకున్నా,
మళ్ళీ తీసుకెళ్తారేమో అదొక భయం. ఇది ఎందుకుందో ఇక్కడ నాకైతే అర్థం కాలేదు. ఏదో బెడ్ లాగా ఉంది ఇది చూడడానికి. ఇదైతే గుడి అనుకుంటున్నా. సరే గుడి కాదు, లోపల ఏం లేదు. సో ఇది మెయిన్, ఇది ఇక్కడ ఉంది. దీంట్లో అయితే విగ్రహం లేదు. సో చూసేద్దాం లోపలికి వెళ్ళి. నడవడానికి కూడా ఓపిక రావట్లేదు రా బాబు. లోపలికి వెళ్దాం. మొత్తం దీనికి 3 ఎంట్రీలు ఉన్నట్టున్నాయి. సారీ 2. ఇది ఇక్కడైతే లోపలైతే ఏం లేదు. స్తంభాలు మాత్రం గట్టిగా ఉన్నాయి, స్ట్రాంగ్గా, ఇప్పటికీ చెక్కు చెదరకుండా. అంత పగిలిపోయినా బాగానే ఉన్నాయి. సో దాని పక్కన అయితే మసీదు ఉంది. మసీదు, సో మసీద్ లోపలికి వెళ్దాం. ఇది మసీద్ అంటే, సరే మసీద్ అని చెప్పారు, మరి ఇది దర్గా అనుకుంటా. అదే కూడా కాదు. ఓకే మసీదే అని ఉంది దీంట్లో మాత్రం. చుట్టూ చాలా ప్లేస్ అయితే ఉంది. అంతా స్తంభాలు మంచి డెకరేషన్ చేశారు. ఎవరు చేశారు మరి. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ ప్లేస్ తప్ప ఇంకేం లేవంట. గుళ్ళు ఉన్నాయంట కానీ వాటిలలో విగ్రహాలు అయితే లేవు. బయటకు వచ్చేసాం. అంతే, ఇక్కడ ఏం లేదు ఇంకా. నేను బయటికి వెళ్తుంటే బయట మాత్రం ఒక ట్యాంక్, పెద్ద కోనేరు అని ఉంది, బిగ్ ట్యాంక్. సో ఇది ఏంటో చూద్దాం. కోనేరు అంట ఇది. ఇది కోనేరా? ఇది ఒక పెద్ద బాయిలా ఉంది. చూస్తున్నారా మెట్లు చూడండి అసలు ఎలా కట్టారు అసలు. అంత హైట్ 360 వ్యూ ఇది. బాగానే ఉంది. సరే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్. వెళ్ళిపోతున్నా ఇంటికి.